అనుబంధాలు మనీబంధాలవుతున్నాయి. మనుషుల మధ్య ఆప్యాయతలు కనుమరుగైపోతున్నాయి. రక్త సంబంధం పలచనవుతోంది. అయితే ఇలాంటి రోజుల్లోనూ ఇద్దరు కూతుర్లు తమ అనుబంధాన్ని బలంగా ప్రదర్శించారు. తమ దృఢత్వాన్ని వివరించారు. చూసేవాళ్లకు ఆ దృశ్యం కంటనీరు తెప్పించింది. గుండె తడిని తట్టిలేపింది. హైదరాబాదులోని మాతృదేవో అనాథాశ్రమం. అక్కడ ఉన్న వృద్ధులకు, ఇతరులకు అన్నదానం చేసేందుకు ఇద్దరు యువతులు వెళ్లారు. వారిద్దరూ సొంత అక్కాచెల్లెళ్ళు. వారు ఆ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదానం చేశారు. ఆ సమయంలో ఒక వ్యక్తిని చూసి గుండెలు పగిలే విధంగా ఏడ్చారు. వెంటనే అతడిని గుండెలకు హత్తుకున్నారు. వారిద్దరి తండ్రి మతిస్థిమితాన్ని కోల్పోయాడు. 6 సంవత్సరాలుగా ఆ ఆశ్రమంలోనే ఉంటున్నాడు. అతడిని వారిద్దరు కూతుర్లు 6 సంవత్సరాల క్రితం చేర్పించారు. ఆ ఆశ్రమానికి వారికి తోచినంత విరాళాన్ని ఇస్తూ ఉంటారు. ఆ ఆశ్రమంలో 130 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. అయితే అన్నదానం చేసినప్పుడు ఆ 130 మందిలో తమ తండ్రిని గుర్తించారు. వెంటనే అతని వద్దకు వెళ్లారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 130 మందిలో తమ తండ్రిని చూసి ఏడ్చారు. అతనితో ఉన్న తమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ బాధపడ్డారు. హైదరాబాదుకు చెందిన ఆ వ్యక్తికి భార్య, 2 ఆడపిల్లలు సంతానం. అయితే అతడు 7 సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. అంతకుముందు అతడు హైదరాబాదులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. పిల్లల్ని కూడా మంచి పాఠశాలల్లో చదివించాడు. భార్యను కూడా బాగా చూసుకునేవాడు. అయితే విధి నిర్వహణలో ఏర్పడిన ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. అతడి తన తల భాగంలో నొప్పి ఉందని బాధపడేవాడని, ఎన్ని ఆస్పత్రులలో చూపించినా నయం కాలేదని అతని కూతుర్లు చెబుతున్నారు. చివరకు అల్టీమర్స్ వచ్చిందని, ఏదీ గుర్తించలేకపోతున్నాడని, చివరకు గత్యంతరం లేక ఆశ్రమంలో చేర్పించాల్సి వచ్చిందని వారు వివరిస్తున్నారు. మా నాన్న కృషి వల్లే మేము ఇలా ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ రోజుల్లోనే కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాడు. మా నాన్న బాగుంటే మా స్థాయి ఇంకా బాగుండేది. కాని దురదృష్టవశాత్తు మా పరిస్థితి ఇలా ఉంది. మా నాన్నను అలా చూస్తే బాధనిపించింది. కాని ఏం చేయగలం? మా నాన్నను మేము గుర్తుపట్టినా ఆయన మమ్మల్ని గుర్తించలేడు. ఇంతటి కష్టం ఎవ్వరికీ రావద్దు, ఇంతటి బాధ మరొకరు పడొద్దు అని ఆ ఇద్దరు సోదరీమణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతోంది. చూసిన వారందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ కూతుర్లు తమ తండ్రిని మర్చిపోలేదు. అతని వాత్సల్యాన్ని విస్మరించలేదు. నేటి ఆధునిక కాలంలో ఇలాంటి కూతుర్లు చాలా మందికి ఆదర్శమని నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో పేర్కొంటున్నారు.